హైదరాబాద్ లో 5,000 కోట్లు ఖర్చు పెట్టి గాంధీ గారి విగ్రహం కడుతున్నారు టూరిజం డెవలప్మెంట్ కోసం మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్. ఓకే, ఇది చెప్పే ముందు మీకు కనబడుతుంది కదా, ఆకాశంలో ఉంది కదా, ప్రపంచంలోనే 2 అతిపెద్ద బిల్డింగ్. ఫస్ట్ బూర్జ్ ఖలీఫా దుబాయ్ లో ఉంది, 2 మలేషియా కౌలాలంపూర్ లో ఉంది. ఈ పక్కన ఆ పక్కన బిల్డింగ్ అవి కనబడట్లేదు, ఆకాశాల్లో ఉన్నాయి, అది మలేషియాలోనే అతిపెద్ద బిల్డింగ్. ఓకే, ఇప్పుడు ఇలాంటి 2 బిల్డింగులు మన హైదరాబాద్ లో కట్టాలంటే ఎంత రాజకీయ కుట్ర జరుగుతుందో తెలిసే కట్నం. అభివృద్ధి వద్దు, మనకి ఏం వద్దు. ఓకే, ఇది టూరిజం లో ఒక భాగం. నేను మన పటేల్ గారి విగ్రహం దగ్గరికి వెళ్ళాను. అది ఎందుకు కట్టారు? 3,000 కోట్లు కట్టారు. ఇది బీజేపీ గవర్నమెంట్ ఖర్చు పెట్టింది ఆ పటేల్ గారి విగ్రహం కోసం. ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం అయిపోయింది. ఇప్పుడు వరకు సోఫారు 800 కోట్లు లాభం వచ్చింది. ఓకే, ప్రతి సంవత్సరం 125 కోట్ల నుంచి 150 కోట్లు వస్తుంది. ఖర్చులన్నీ పోయి ఒక 75 కోట్లు మిగులుతుంది మన ఆ పటేల్ గారి విగ్రహం కట్టడం వల్ల. ఇదంతా టూరిజం లో అభివృద్ధి. ఎందుకంటే మేము వెళ్ళేటప్పుడు 150 రూపాయలు పెట్టి నేను వెళ్ళాను, 150 రూపాయలు ఖర్చు పెట్టాను. ఓకే, 150 రూపాయలు ఖర్చు పెట్టాను. ఆ తర్వాత మీరు చూసుకుంటే అక్కడ ఇల్లు తీసుకున్నాను, రెంటెడ్ ఇల్లు తీసుకున్నాను. ఆ తర్వాత ఫుడ్ తిన్నాను. సో ఇది టూరిజం లో భాగం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కడతాం. ఇప్పుడు అలాంటి ఆ బిల్డింగ్లు మన హైదరాబాద్ లో రావాలా, మన అభివృద్ధి చెందాలా. నేను అభివృద్ధికి ఎప్పుడు ఆటంకం వేయను. ఇది 197 దేశాల్లో అభివృద్ధి చెందాయంటే మొక్కను బొక్క పెట్టాలి, కొండను బొక్క పెట్టాలి, రోడ్డును తవ్వాలి, ఇల్లులు కోల్చాలి, నదులు పాడు చేయాలి. అన్ని చేస్తేనే అభివృద్ధి లేదంటే ఆకులు అలములు కట్టించుకొని తిరగండి అనేసి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా. సో అభివృద్ధి వెనకాతల ఇంత ప్లానింగ్ ఉంటది. మనం ఏదైనా అభివృద్ధి చెందాలి అంటే మనం కష్టపడాలి, దాన్ని ఇంప్రూవ్మెంట్ చేయాలి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా అభివృద్ధి కోసం. ఎందుకంటే విగ్రహం వెనకాతల టూరిజం డెవలప్ అవుతుంది. టూరిజం డెవలప్ అయ్యాక ఆటోమేటిక్ గా రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతాయి. ప్రపంచంలో ఎవరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసి రోడ్లు అంతా డెవలప్ చేసి టూరిజం డెవలప్ చేయరు. ఎందుకంటే డబ్బులు ఉండవు. ఫస్ట్ ఒక టూరిజం స్పాట్ డెవలప్ చేస్తారు. ఆ టూరిజం స్పాట్ వెనకాతల ఇదంతా వస్తుంది. ఐ హోప్ మీ అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. టూరిజం ని సపోర్ట్ చేయాలి. కానీ రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ గవర్నమెంట్ కి నేను ప్రార్థిస్తున్నాను, ఇది మూసీ నదిని అభివృద్ధి చేస్తాను, టూరిజం డెవలప్ చేస్తాను. ఇప్పుడు అలాంటి బిల్డింగ్లు కట్టాలంటే అక్కడ ఒక ఎన్ని ఇల్లుని కూల్చారు ఆ పెద్ద బిల్డింగ్ ని. ఎంతో ఏదైనా అభివృద్ధి చెయ్యాలి అంటే కోల్చాలప్ప, చెయ్యాలి. అభివృద్ధికి సపోర్ట్ చేయాలి ఎవరైనా. దేశం ముందుకు వెళ్ళాలి, అవ్వద్దా?